హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో చంద్రబాబు నాయుడు గారు కొత్త ప్రాజెక్టుకి అయితే శ్రీకారం చుట్టారు. లబ్ధిదారులకు నెలకు 15,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. ఈ వివరాలు తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక వీడియో వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పాలన సాగిస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దాలి. పింఛను 4,000 పెంచి 3 నెలల బకాయిలు 3,000 రూపాయలు, మొత్తంగా 7,000 రూపాయలనైతే ఇచ్చారండి. రాజధాని పరిధిలోని పెనుమాక గ్రామంలోని లబ్ధిదారుల నివాసానికి చంద్రబాబు స్వయంగా వెళ్లి పింఛన్ పంపిణీ అయితే చేశారు. ఈ సందర్భంగా పింఛను పంపిణీకి ముందు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 15,000 రూపాయల పింఛన్ పథకం గురించి సమాచారం అయితే ఇచ్చారండి. మంచం మీద నుంచి లేవలేని వారికి ప్రభుత్వం త్వరలో పింఛను అందించబోతుందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు వెల్లడించారు. ఒంటరి మహిళలు, సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు, ట్రాన్స్జెండర్లు, వృద్ధాప్య వేతన జీవులు, వితంతువులు, కలుగీత కార్మికులు, డప్పు కళాకారులు, చేతి వృత్తిదారులు, మత్స్యకారులు వీళ్ళందరికీ గతంలో 3,000 రూపాయల నుంచి ఇప్పుడు ఇక నుంచి 4,000 రూపాయలు అయితే ఇస్తున్నారండి. అంటే 1,000 రూపాయలు అయితే పెంచారనమాట. ఇంకా వికలాంగుల పెన్షన్ కూడా పెంచారండి. పూర్తిగా వికలాంగులకు నెలకు 15,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. అంటే వీల్ చైర్ లేదా మంచానికి పరిమితమైన దివ్యాంగులకైతే 15,000 రూపాయలు అయితే ఇస్తున్నారండి. అలాగే ప్రమాద బాధితులు, మస్కులర్ డిస్ట్రోఫీ కేసులకైతే 15,000 రూపాయలు అయితే ఇస్తున్నారండి. అయితే గతంలో 5,000 మాత్రమే ఇచ్చేవారు, అవి రెట్టింపు అయ్యాయి. ఇంకా గుండె మార్పిడి, కాలేయం, కిడ్నీ కోసం వంటి వారికి 5,000 కాగా ఇప్పుడు వారి వద్ద 10,000 రూపాయలు అయితే ఇస్తున్నారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి కూడా 10,000 రూపాయలు అయితే ఇస్తున్నారండి. ఫ్రెండ్స్, ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన కీలక అప్డేట్ అయితే విన్నారు కదా. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ యొక్క వీడియోస్ని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.